ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. గుంటూరు ఈస్ట్ పరిస్థితి ఏంటండి? గుంటూరు ఈస్ట్ ఈసారి చాలా టైట్ ఫైట్లో జరగబోతుంది. ఏం లేదండి, చర్చ నడుస్తుంది. ఏం లేదు. చెప్పడా దూరంగా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సహజంగా గుంటూరు ఈస్ట్ అంటే వైఎస్ఆర్సీపీకి కంచుకోట. 20 ఏళ్ళుగా టీడీపీ లేదు ఈడ. సహజంగా బయట ఊర్లో ఎవరైనా కృష్ణా జిల్లా వాళ్ళకో, నెల్లూరు జిల్లా వాళ్ళకో, లేకపోతే ప్రకాశం జిల్లా వాళ్ళకో, పల్నాడులో ఉన్న వాళ్ళకో ఏముంటుంది. ఇప్పుడు నేను ఇందాక పల్నాడు అంటే నాకు ఆ పల్నాడు మీద అవగాహన లేదు, కరెక్ట్గా ఏం జరిగిందో సిచ్యువేషన్ అబ్జర్వ్ దాని గురించి అని చెప్పి. దూరంగా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న కాన్స్టిట్యున్సీ కదా ఇది, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ కొడుతుంది అనుకుంటున్నారు. మీరు రాసి పెట్టుకోండి, రేపు ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. మా పార్టీ అభ్యర్థి నసీర్ అహ్మద్ గారు 10,000 పైసలకు, మా టీం ఆయన 5,000 4,000 అని చెప్తున్నారు. నాకున్న అవగాహన బట్టి 10,000 పైన మెజార్టీ వస్తుంది. 10,000 తగ్గదు. 10,000 పైన ఇంకెంతైనా వెళ్ళొచ్చు. 10,000 తగ్గకుండా గుంటూరు ఈస్ట్ అభ్యర్థి నసీర్ అహ్మద్ గారు గెలవబోతున్నారు. దీనికి చాలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పుడు అక్కడ ఈ ప్రాంతంలో, గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో రామిరెడ్డి తోట అనే ఒక డివిజన్ ఉంది. ఈ డివిజన్లో గత 40 ఏళ్ళుగా టీడీపీ ఎప్పుడు మెజార్టీ రాల. వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ 1,500 ఓట్లు, 2,000 ఓట్లు, 1000 ఓట్లతో మెజార్టీ వస్తుంది. ఆ ప్రాంతంలో 3 సామాజిక వర్గాలు మేజర్గా ఎలక్షన్ చేస్తాయి. రెడ్డీసు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, కొంత కాపులు ఉన్నారు, ఈ మత్స్యకారులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ లీడ్ చేసేది వీళ్ళే. ఫస్ట్ ఒకరోజు సబ్ పెట్టి రెడ్లు అందరూ జాయిన్ అయిపోయారు. రెండో రోజు మీటింగ్ పెట్టి ముస్లిమ్స్ అందరూ జాయిన్ అయ్యారు. మూడో రోజు ముగి అక్కడ ఎస్సీ కమ్యూనిటీ అంతా జాయిన్ అయ్యారు. ఈరోజు ఏందిరా పరిస్థితి అంటే, నాకున్న డేటా వార్డు నుంచి తీసుకుంటే కనీసం 400-500 ఓట్లైనా టీడీపీ మెజార్టీకి రాబోతుంది అనేది చెప్తున్నారు. ఇంకొకటి, నసీర్ అహ్మద్ గారు గెలవబోతున్నారు అంటానికి ఇంకొకటి మెయిన్ రీజన్, ఇక్కడ గుంటూరు ఆటనగర్ ప్రాంతం ఉంది, మాయబజార్ ప్రాంతం ఉంది. అక్కడ ఎక్కువ ముస్లిమ్స్ లీడ్ చేస్తారు. ఇవన్నీ ఓల్డ్ స్పేర్ పార్ట్స్ కానీ దీనికి సంబంధించిన స్వచ్ఛందంగా ఎంపీ గారిని, ప్రమిస్థాన్ చంద్రశేఖర్ గారిని, మా అందరిని పిలిచి, ఎమ్మెల్యే అభ్యర్థి గారిని కానీ ఉన్న ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరినీ పిలిచి స్వచ్ఛందంగా మీటింగ్ పెట్టి, వాళ్ళు 50-55% ముస్లిమ్స్ మారిపోయారు. కూటమితో కలిసి ఉన్న టీడీపీ, బీజేపీ ఏంది నేను అడిగారు. నేను అడిగిన డేటాలో ఎందుకు మారారు అనేది అడిగా. నేను అడిగినప్పుడు ఒకటే చెప్పారు వాళ్ళంతా. అక్కడ వాళ్ళు రోజువారీ ఈ సర్వీసింగ్ పాయింట్స్ కానీ, స్పేర్ పార్ట్స్ కానీ, లేకపోతే ఈ సెకండ్ సంబంధించినవి కానీ 2014 నుంచి 19 బ్రహ్మాండంగా ఉన్నాయి వాళ్ళ వ్యాపారాలు. ఈరోజు వాళ్ళ పరిస్థితులు, వ్యాపారాలన్నీ బంద్ అయిపోయాయి, డబ్బులు రావట్లా. దీని రీత్యా ఈ క్యాపిటల్ వస్తేనే ఇక్కడ మనకి మళ్ళీ వ్యాపారాలు వస్తాయి. రోజుకి ఒక 100 మందో 200 మందో కార్లు రావటం, ఆ జిల్లా నుంచి, హైదరాబాద్ నుంచో, రాయలసీమ నుంచో, తెలంగాణ నుంచో, ఉత్తరాంధ్ర నుంచో, ఇంతమంది కలకల్లాడుతున్నారు ముస్లిం మైనార్టీస్. అతి ముఖ్యంగా ఇద్దరు దెబ్బతిన్నారండి ఈ ప్రాంతంలో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మోటార్ ఫీల్డ్లో ఉన్నోళ్ళు, రోజువారీ చేసుకునే కార్మికులు. ఇంత ముందర వాళ్ళు కానీ, బేల్దారి కానీ, కార్పెంటర్ కానీ, ప్లంబింగ్ కానీ, రాడ్ బెండింగ్ వాళ్ళు కానీ రోజుకు 1000 రూపాయలు జోలో పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఈరోజు వాళ్ళకి 2 రోజులకి 500 కూడా రాని పరిస్థితి. వీళ్ళందరూ కూడా, వీళ్ళలో ఎస్సీలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, తక్కువ కులాలు, చిన్న కులాలు అందరూ కూడా ఈసారి కంప్లీట్గా మా ప్రాంతంలో, బయట ప్రాంతాల గురించి నాకు ఐడియా లేదు, గుంటూరు కృష్ణా జిల్లాలో అందరు యూటర్న్ తీసుకొని కూటమికి ఓటేశారు. రేపు ఇక్కడ మాకు ఈస్ట్లో చాలామంది నాతో అన్నారు, గుంటూరు ఈస్ట్ గెలిస్తే 120 సీట్లు 125 సీట్లు తగ్గదు కూటమికనే. అది దేవుడి నిర్ణయం ఎట్లా వస్తుంది అనేది. గుంటూరు ఈస్ట్ అయితే పక్కాగా 10,000 పైచీలకు మెజార్టీతో మేము గెలవబోతున్నాం. దీనిలో చాలామంది, నంబూరు సుబాని గారు లాంటి వాళ్ళు, వాళ్ళ అబ్బాయి జీపీ గౌస్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మా చిన్నాటి స్నేహితులు, మేము పనిచేస్తాం. ఆఖరి నిమిషంలో షౌకత్ వచ్చాడు. చాలామంది మైనార్టీస్లో కూడా ఈసారి మన ప్రాంతాన్ని కాపాడుకోవాలా అనే ఒక రెవల్యూషన్ వచ్చింది. ఇక్కడ పార్టీలు ఏం చూడాల, ఈసారి పెద్ద ఆయన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈడ క్యాపిటల్ ఉంటుంది అనే దాని మీదే వర్క్ జరిగింది మా ప్రాంతంలో, ఎస్పెషల్లీ గుంటూరు కృష్ణా జిల్లా. సో ఆ ఇంపాక్ట్లో గుంటూరు కృష్ణా జిల్లా
వైసీపీకి చాలా పెద్ద డ్యామేజ్ చేయబోతుందా? పక్కా డౌటే ఉంది. మీకేమైనా డౌట్ ఉందా? నేను డే వన్ నుంచి చెప్తుంది అదే కదండి. వాళ్ళు ఈజీగా తీసుకున్నారు. 33 కాన్స్టిట్యున్సీలు మాయి. మీరే ఏముందిలే ఆ 33 కాన్స్టిట్యున్సీలు పోతే పోయింది అని ఒక ఈజీగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అర్థమైద్ది అది. మనం ఏం చేసాం తప్పు అనేది రేపు 4వ తారీఖు తర్వాత అర్థం. సో ప్రకాశం నెల్లూరు పరిస్థితి ఏంటి? ప్రకాశం నెల్లూరు చేయదు కూడా అంతే కదా, పార్టీ చేసుకుందే కదా. పార్టీ చేతులారా పెద్ద పెద్దోళ్ళని ఇప్పుడు ఎవరన్నా, ఇప్పుడు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన అజాత శత్రువు, అందరికీ పనిచేస్తారు. అట్లాంటి నాయకుడిని వదిలేసుకున్నారు. లేకపోతే విపిఆర్ గారు ఉన్నారు. ఇట్లా చాలామంది లైట్ మైండెడ్, ఏదో సమాజ సేవ చేద్దామని ఏది ఉన్నా ఎవరిని పక్కన వాళ్ళు హట్ చేయకుండా రాజకీయం చేసే నాయకులు వీళ్ళంతా. వీళ్ళే వచ్చేసి టీడీపీలో జరిగే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కామన్ పీపుల్, రెడ్డి సామాజిక వర్గం కూడా అక్కడ ఏదైతే ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఆలోచిస్తారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ముస్లిం మైనార్టీస్ కూడా వచ్చి కూటమిలో ఉన్న టీడీపీ పనిచేశారన్నప్పుడు లీడర్స్ అందరూ పెద్ద వాళ్ళందరూ మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా సరే ఎందుకు మారుతున్నారు వీళ్ళందరూ? తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించి దశాబ్ద కాలం గడిచిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాల శుభవేళ తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజలకు ఆర్టీ ద్వారా భారత రాష్ట్ర సమితి తరఫున వ్యక్తిగతంగా శుభాకాంక్షలు.